ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకమయ్యారు. ఈ మేరకు సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. 2029 ఫిబ్రవరి వరకు సర్వీస్ లో ఉండనున్నారు సంజయ్ జాజు. ఈయన 2029 ఫిబ్రవరి వరకు సీఎస్ పదవిలో కొనసాగనున్నారు. తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకమైనట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. 2029 ఫిబ్రవరి వరకు సర్వీస్ లో ఉండనున్నారు సంజయ్ జాజు. ఈయన 2029 ఫిబ్రవరి వరకు సీఎస్ పదవిలో కొనసాగనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి, తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజుని నియామకం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ నూతన సీఎస్ గా కూడా సంజయ్ జాజు కూడా నియమితులయ్యారు. దీనికి సంబంధించిన 3 రోజుల క్రితమే ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి కూడా తిరిగి తెలంగాణ క్యాడర్ కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిఎస్ రామకృష్ణరావుని ఈ నెల చివరి వరకు కూడా ఆయన ముగి ఉండడంతో కొత్త సిఎస్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. 1992 బ్యాచ్ కి చెందిన సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా సబ్ కలెక్టర్ గా, పశ్చిమ గోదావరి కలెక్టర్ గా కూడా చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరోపక్క కూడా హైదరాబాద్ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ కూడా ఆయన బాధ్యతలు కూడా నిర్వహించారు. 2014 నుంచి కూడా కేంద్ర సర్వీస్ లో సంజయ్ జాజు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఆయన 2029 వరకు సర్వీస్ లో ఉంటారని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే 3 రోజుల క్రితం ఆయనను తెలంగాణకు కూడా బదిలీ చేశారని చెప్పేసి మనకు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా ఈ కొద్దిసేపటి క్రితమే సంజయ్ జాజును నియమిస్తూ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఉదయ్.